హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఎవరైతే బీటెక్ చదువుతున్నారో, ఎవరైతే ఇంటర్న్‌షిప్స్ కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ అయితే ఈ వీడియో అనేది చాలా వండర్‌ఫుల్ ఆపర్చునిటీ అన్నమాట. మీకైతే 25 డిఫరెంట్ ఫీల్డ్స్‌లో అయితే మనకి ఇంటర్న్‌షిప్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. అది కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ సర్టిఫికేషన్స్‌ని ఎలా అప్లై చేయాలి? ఎలా పొందాలి అని చెప్పేసి మనకైతే ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ జరుగుతుంది. అందుకని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. వీడియోలోకెళ్ళే ముందు మీరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకింకా ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ అండ్ ఇంటర్న్‌షిప్స్ నోటిఫికేషన్స్ అయితే మన ఛానల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇంకా మన వీడియో డీటెయిల్స్‌లోకి వెళ్తే మనకిక్కడ మీరు చూస్తున్నది నీతి ఆయోగ్ అఫీషియల్ వెబ్‌సైట్. దీంట్లో అయితే మనకి కిందకి స్క్రోల్ చేస్తే మనకి 25 డిఫరెంట్ ఫీల్డ్స్ అయితే కనబడుతున్నాయి. అడ్మినిస్ట్రేషన్, అగ్రికల్చర్, డేటా మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్, ఎనర్జీ, ఇండస్ట్రీ, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ సెక్యూరిటీ అండ్ న్యాచురల్ రిసోర్సెస్, పబ్లిక్ ఫైనాన్స్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్స్, రూరల్ డెవలప్‌మెంట్, స్టేట్ ఫైనాన్స్, ఉమెన్ డెవలప్‌మెంట్ ఇలా మనకైతే డిఫరెంట్ ఫీల్డ్స్‌లో అయితే ఇంటర్న్‌షిప్స్‌ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఇంటర్న్‌షిప్స్‌కి ఎలా అప్లై చేయాలో మన అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కిందకి స్క్రోల్ చేస్తే మనకిక్కడ ఇంటర్న్‌షిప్ అనేది కనబడుతుంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకిక్కడ అప్లై హియర్ మీద క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతది. దానికంటే ముందల మనకి నోటిఫికేషన్ అయితే మనం ఇప్పుడు చూద్దాము. గైడ్‌లైన్స్ ఇచ్చారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీతి ఆయోగ్ నుంచి అయితే రావడం జరుగుతుంది. నీతి ఇంటర్న్‌షిప్ స్కీమ్ అన్నమాట. దీంట్లో మనకి ఇది ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సెకండ్ ఇయర్ ఆఫ్ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఇంటర్న్‌షిప్స్‌కి. మనకైతే దీనికి సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇ ఇదైతే పెయిడ్ ఇంటర్న్‌షిప్ కాదు. స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేయరు. కానీ సర్టిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సర్టిఫికేషన్ కాబట్టి మీ రెజ్యూమ్‌కైతే చాలా వెయిటేజ్ అనేది ఉంటుంది. అందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా వస్తే అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైతే సెకండ్ ఇయర్ కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ అయితే ఎలిజిబుల్. తర్వాత గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా. మనకైతే ఇంటర్న్‌షిప్ అనేది 6 మంత్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేస్తే ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అప్లై చేసే స్టూడెంట్స్‌కైతే ల్యాప్‌టాప్స్ అనేవి అవైలబుల్‌గా ఉండాలి. వాళ్ళైతే వర్క్ స్పేస్ అండ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవాలి. కానీ అప్లై చేసేప్పుడు ఒకటైతే గుర్తుంచుకోండి. అప్లికేషన్ అనేది ప్రతి మంత్‌లో అయితే ఫస్ట్ డేట్ నుంచి 10థ్ డేట్ 1-10థ్ అయితే ఈ మధ్యలో అయితే మీరైతే అప్లై చేయాలి. ఎందుకంటే తర్వాతయితే అప్లికేషన్ కుదరదు. సో, ఎవ్రీ మంత్ అయితే అప్లై చేసుకోవచ్చు. కాపోతే 1-10థ్ లోపలైతే మనకి అప్లై చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ నోటిఫికేషన్‌లో ఇచ్చారు. ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో అయితే ఒకసారైతే మీరు ఇంటర్న్‌షిప్‌కి అప్లై చేసేసుకోవాలి. 2 టైమ్స్ అనేది ఛాన్స్ ఉండదు. కానీ మీరైతే ఎట్ ఏ టైమ్ 3 ఇంటర్న్స్ అయితే కంప్లీట్ చేయొచ్చు. క్యాండిడేట్ అనేది మినిమమ్ 75% అటెండెన్స్ అయితే ఉండాలి. హ్మ్. మనకైతే నీతి ఆయోగ్ సంస్థల నుంచి అయితే ఇంటర్న్‌షిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. అప్లై చేయడానికి ఇక్కడ కనిపిస్తున్న అప్లై హియర్ మీద క్లిక్ చేస్తే మనకైతే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇలా అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఓపెన్ అవుతుంది. మనకిక్కడ మీ డీటెయిల్స్ నేమ్ అండ్ ఫాదర్స్ నేమ్, అడ్రెస్, కాంటాక్ట్ నంబర్, ఈమెయిల్ ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్‌ని ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఎన్ని మంత్స్ ఇంటర్న్‌షిప్ చేద్దాం అనుకుంటున్నారు. తర్వాత ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ డిఫరెంట్ ఫీల్డ్స్ అయితే ఉన్నాయి. మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదో అది సెలెక్ట్ చేసుకోండి. డేటా మేనేజ్మెంట్ అండ్ అనాలిసిస్ ఏదైతే అది. తర్వాత మీరైతే క్లిక్ ఆన్ ప్రివ్యూ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ప్రివ్యూ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. సో, అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. ఒకవేళ మీరు ఏదైనా కరెక్షన్ చేయాలనుకుంటే ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసుకొని కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇలా అయితే ఇంటర్న్‌షిప్‌కి అయితే అప్లై చేసుకోవచ్చనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే ఇంటర్న్‌షిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరు మిస్ కాకుండా అయితే అప్లై చేసుకొని సర్టిఫికేషన్ అయితే పొందండి. ఈ జాబ్‌కైతే
ఆపర్చునిటీస్‌కి రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఎవరు మిస్ కాకండి. మీకింకా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అండ్ ఇంటర్న్‌షిప్స్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఇంటర్న్‌షిప్స్‌ననేది షేర్ చేయండి ఈ వీడియోని. సో, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. So thank you for watching this video. If you like this video, please like, share and subscribe. Thank you.